హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దేవీ నవరాత్రులలో మొదటి రోజు అయిన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవికి నైవేద్యంగా సమర్పించడానికి పులిహోరని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అండి. అలాగే ఇక్కడ మనం చింతపండు పులిహోర కాకుండా చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయే విధంగా నిమ్మకాయ పులిహోర అనేది చేసి చూపిస్తున్నామనమాట. మా సైడ్ అయితే ఎక్కువగా నిమ్మకాయ పులిహోరనే చేసి పెడతారండి. ఎందుకంటే నిమ్మకాయ అనేది అప్పటికప్పుడు తాజాగా దొరుకుతుంది కాబట్టి నిమ్మకాయతోటి పులిహోర చేస్తూ ఉంటారు. పండగల రోజు చింతపండు పులిహోర అనేది చాలా తక్కువగా చేస్తూ ఉంటారనమాట. మరి ఇక లేట్ చేయకుండా ఈ నిమ్మకాయ పులిహోరని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దానికోసం ఇక్కడ నేను ముందుగానే అన్నము వండి కాస్త చల్లారనిచ్చానండి. వేడివేడిగా చేసుకుంటే పులిహోర అనేది ముద్ద ముద్దగా అవుతుందనమాట. సో, ఇలా కాస్త గోరువెచ్చగా అయిందంటే పులిహోర అనేది పొడి పొడిగా చాలా చక్కగా కుదురుతుంది. నేనొచ్చేసి ఈ చిన్న కప్పుతోటి అయితే ఒక కప్పు దాకా బియ్యం తీసుకొని ఇలా అన్నం వండుకొని వంపుకున్నాననమాట. మీరు కావాలనుకుంటే కుక్కర్‌లో అయినా ఒక గ్లాసున్నర నుంచి 2 గ్లాసుల దాకా వాటర్ వేసి వండుకోవచ్చు. తర్వాత ఈ అన్నం అంతా కూడా ఇలా పొడి పొడిగా చేసుకోవాలి అండి. నేనొచ్చేసి ఈ సైజు నిమ్మకాయనైతే తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ అన్నం తీసుకుంటుంటే ఎక్కువ నిమ్మకాయని తీసుకోవచ్చు. ఇలా నిమ్మకాయ నుంచి రసం అంతా కూడా డైరెక్ట్‌గా అన్నంలోకే పిండేసి తీసుకుంటున్నాననమాట. ఇలా పిండుకోవడం వల్ల అన్నంకి పులుపు అనేది చక్కగా పడుతుంది. అన్నం కూడా మంచిగా పొడి పొడిగా బావుంటుంది. ఇలా నిమ్మరసం అంతా తీసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి. మీరు కావాలనుకుంటే ఇక్కడే ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉప్పు తాలింపులో కలుపుకుంటాననమాట. ఇలా అన్నం అంతా కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 5 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టి తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకొని దీనిని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలైతే వేయిస్తున్నానండి. మీరు ఇలా ఆయిల్‌లో అయినా వేయించుకోవచ్చు. లేదంటే డ్రైగా కూడా పెన్నం పైన వేయించుకోవచ్చు. ఇలా పప్పు అంతా కూడా లోపల దాకా వేగేంత వరకు వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. లేదంటే మనం నిమ్మకాయ కలిపి పెట్టుకున్న అన్నంలోకైనా తీసుకోవచ్చు. తర్వాత అదే ఆయిల్‌లో ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేస్తున్నానండి. మీ దగ్గర నానబెట్టిన శనగపప్పు ఉంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, అర టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు వేస్తున్నానండి. చాలా లైట్‌గా వేస్తున్నాను. 2 ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా తుంచి వేస్తున్నాను. తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి. మీకు ఆవాలు కనుక కాస్త ఎక్కువగా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా చీల్చి వేస్తున్నాననమాట. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేస్తున్నానండి. ఉల్లిపాయ అనేది పూర్తిగా ఆప్షన్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ అనేది ఈ విధంగా నూనెలో బాగా మగ్గాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి అండి. పచ్చివాసన పోవాలన్నమాట. పచ్చిమిర్చి అంత వాసన పోయితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలు కూడా వేసేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే కాస్త ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇంగువ వేయట్లేదన్నమాట. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం నిమ్మరసం కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నం అంతా కూడా ఈ తాలింపులోకి తీసుకోండి. ఈ టైంలో మంటని సిమ్లో పెట్టుకోండి. లేదంటే పూర్తిగా ఆఫ్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా అన్నం తీసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం లేదా 2 నిమిషాల పాటు ఈ తాలింపు అంతా కూడా అన్నంకి పట్టేలాగా బాగా కలుపుకున్నామంటే ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయండి. ఒకవేళ మీకు ఏదైనా ఉప్పు కారం సరిపోలేదు, తక్కువైంది అనుకుంటే వేసుకోవచ్చు. కాకపోతే ఇది మనం ప్రసాదం కోసం చేసాం కాబట్టి రుచి చూడం కాబట్టి ముందుగానే కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా అంతా కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టామంటే ఎంతో సింపుల్గా, చాలా ఈజీగా, అలాగే టేస్టీగా కూడా
దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి పులిహోర ప్రసాదం అనేది తయారైపోతుందండి. ఇక ఇంతేనండి. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.